ప్రతి సంవత్సరము శివరాత్రి ఏ రోజైనా రాని శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే ని పరస జరుగుతుంది. మా ఊరికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బట్ ఎవ్రీ ఇయర్ అస్సలు మిస్ కాకుండా వెళ్ళేసి వస్తాము. అంత బాగుంటుంది టెంపుల్ అంతా. ఎవ్రీ ఇయర్ జనాలు పెరుగుతూనే ఉంటారు కానీ అస్సలు తగ్గరు. అసలు దర్శనం కూడా చేసుకోలేము ఆ రోజు, అంత మంది ఉంటారు. స్పెషల్ గా శివరాత్రి నెక్స్ట్ డేనే వెళ్తున్నామంటే ఆ టెంపుల్ ఏదో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మేము ఇక్కడ విరూపాక్షి స్వామి అని పిలుస్తాము, శివుడే. మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా, భక్త కన్నప్ప చాలా బాగుంటుంది. ఆ రోజు అసలు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేము, అంతమంది జనాలు ఉంటారు. చుట్టుపక్కల ఒక 10 ఊర్లో ఈజీగా వస్తూ ఉంటారు. ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటుంటారు. దర్శనం కూడా చాలా డిమాండ్ ఉంటుంది. సో మంచిగా ప్రసాదం తినేసాము. అక్కడ అన్నదానం కూడా చేస్తారు. అన్నదానం కూడా మంచిగా తినేసి రావచ్చు. బట్ ఆ రోజు మాకు అస్సలు కుదరలేదు, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ బేసిక్ ఏంటంటే మార్నింగే వచ్చేసి పక్కన ఏరు ఉంటుంది. ఆ ఏట్లో మంచిగా స్నానం చేసి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం చేస్తుంటారు. అది తినేసి ఫాస్టింగ్ వదిలేస్తారు అనమాట. మాక్సిమం అందరు అలానే చేస్తుంటారు. కుదరని వాళ్ళు ఇంటి దగ్గర స్నానం చేసి వస్తుంటారు, లేదా విడి రోజులు ఉంటాయి కదా, సపరేట్ డేస్ వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్తుంటారు. చాలా మంచిది. నీళ్ళన్నీ తూర్పుకు పారుతుంటాయంట. సో అందుకోసమే అందరు అట్లా వెళ్ళేసి వస్తారు. దర్శనం చేసుకున్నామో లేదో మా అక్క వాళ్ళ పిల్లలకి మొత్తం అంతా బొమ్మల మీద పడ్డారు. భలే ఉన్నింది. మేమైతే పరస అంటాము, నాకు తెలిసి మీ సైడ్ వేరే పేర్లతో పిలిచొచ్చు. ఇక్కడ చాలా బాగుంది. మాకు బ్యాంగిల్స్ 100 రూపీస్ అంట డజను. ఎంత కాస్ట్ అయిపోయినాయో. మామూలుగా మనం వేసుకోవడమే గగనము, ఇంకప్పుడు కొనుక్కొని వేస్ట్ అవుతుందని అస్సలు కొనుక్కోలేదు. చాలా బాగుంది. మనం ఇట్లా 4 సైడ్లు తిరుగుతూ ఉంటాం కదా, ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా శివుడే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా శివుడే ఉంటాడు అక్కడ దగ్గరలో. అండ్ ఇక్కడైతే బొమ్మలు గాని అన్ని చాలా బాగున్నాయి. మామూలుగా మనము ఎవరన్నా పరసకి వెళ్ళొస్తున్నారంటే మా సైడ్ మాత్రం మంచిగా బొరుగులు ఇట్లాంటివన్నీ కట్టించుకొని వస్తారు. అదే ప్రసాదం అని చెప్పి పంచి పెడుతుంటారు అనమాట. చిన్నప్పుడు బొరుగులు మిక్చర్ అంతా కలిపింది దేవుని ప్రసాదం అని పంచుతుంటే నిజంగానే దేవుని దగ్గర పెట్టి తీసుకొచ్చినారేమో అనుకునేదాన్ని. తర్వాతే నాకు అర్థమైంది ఇట్లా పరసలో కొనుక్కొచ్చి అందరికి పంచేవాళ్ళని చెప్పేసి. పిల్లలకి బొమ్మల షాపులు కనిపిస్తే అస్సలు ప్రాణం ఆగదు కదా. మొత్తం ఏ షాపు వదులుకోకున్నట్టు ప్రతి షాప్ లోనే 1-2 బొమ్మలు కొంటూనే ఉన్నాము. వాళ్ళకి ఎక్కువ నాకే నచ్చుతున్నాయి బొమ్మలు, చాలా భలే ఉన్నాయి. నా చిన్నప్పుడు బొమ్మలు అన్ని కనిపిస్తున్నాయి, కానీ చిన్నప్పుడు ఎంత తక్కువ కాస్ట్, ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి. ఏది అడిగినా 100 రూపీస్ చెప్తున్నాడు. కీచైన్స్ భలే క్యూట్ గా ముద్దుగా ఉన్నాయి కదా. అంటే మనం తీసుకుంటే అస్సలు బాగోదులే. మాకు పాపకు తీసిద్దామని చూసాను, భలే ఉన్నింది ఇది. ఈ కీ చైన్ 60 రూపీస్ చెప్తున్నాడు. బట్ బాగుందని చెప్పేసి కొనేసినాము. పర్సకి వచ్చినాము అంటే మెయిన్ గా చెరుకులు తీసుకోకున్నట్టు అసలు ఇంటికి వెళ్ళారు కదా, చాలా బాగుంటుంది. అయినా నాకు ఈ పర్సులో తప్ప ఇంకెక్కడ కనిపించావు చెరుకులు. ఆ బొరుగులు చెరుకులు ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్, మనం అవసరం లేకపోయినా తీసుకుంటుంటారు. చిన్నప్పుడు ఈ ఫోన్ కోసం రక్తాలు తిందిచ్చే వాళ్ళము, అంత ఇష్టం ఉండేది ఫోన్ అంటే. ఇప్పుడు కూడా ఈ ఫోన్స్ వచ్చింటే చాలా బాగున్నాయి, బట్ ఆ క్వాలిటీ లేదు, ఆ సాంగ్స్ రావట్లేదు. ఏదో ఒక సాంగ్ 2 సాంగ్లే ప్లే అవుతున్నాయి. నాకు నచ్చలేదు, అందుకే అక్కడే పెట్టేసి వచ్చినాను. చాలా తీసుకున్నాము. మా వాడు చూసినవన్నీ కావాలంటున్నాడు. చాలా వరకు కొనేసుకొని ఇంకా చాలా ఎండ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా రిటర్న్ కి వచ్చేసినాము. ఇంక మంచిగా అన్ని చూసుకొని త్వరగానే బయటికి వచ్చేసినాం, ఎందుకంటే చాలా ఎండ ఉంది. మార్నింగే ముందే అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, సిక్ అయిపోతారని చెప్పి త్వరగా ఇంటికి వచ్చేసినాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేస్తే చేయండి ఎలాగుందో. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే బాయ్.